మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మూడవ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రాన్ని నిరాశపరిచినటువంటి బడ్జెట్. యథాలాపంగా గత 2 బడ్జెట్లలో ఏ విధంగా అయితే కాగితాలపై కాకి లెక్కలను వేశారో అంతకు మించి అన్నట్టుగా గత ఏడాది లెక్కల్నే అటు ఇటుగా చూపించి 10,000 కోట్ల మేరకు పెంచి ఇవాళ చూపించేశారు లెక్క. మన విజనరీ అనుకున్నారు, విజనరీ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి ఈసారి కూడా జరగలేదు అని వాళ్ళ బడ్జెట్లోనే చెప్పేశారు. గత సంవత్సర బడ్జెట్లో 3,22,000 కోట్లతోటి ప్రవేశపెట్టినటువంటి ఆ బడ్జెట్ నిజంగా సంపద సృష్టి జరిగితే పెరగాలి కదా, కానీ పెరగల. 10,000 కోట్లు పెంచింది కూడా ఎక్కడో తెలుసా? అప్పుల్లో పెంచారు. ఈ సంవత్సరం అంటే 2025-26కి ఎంతైతే అప్పు తీసుకుంటామని చెప్పారో అంతకు మించి ఇంకో 10,000 కోట్లు అప్పు తీసుకుంటామని చూయించేసి బడ్జెట్ని మమా అనిపించేశారు. అప్పులేమో ఆకాశానికి, ఆదాయమేమో పాతాళానికి. క్లియర్గా వారి లెక్కల్లోనే కనపడిపోయింది. ఇది అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి ప్రయత్నాన్ని అయితే చేశారు తప్ప అంకెలను మార్చలేరు కదా. అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అంకెల్లో వారి డబ్బా మాటలు, గాలి కబుర్లు, అసత్యాలు ఒక్కొక్కటిగా వారు చేసినటువంటి కామెంట్లకి ఆన్సర్లుగా కూడా కనపడ్డాయి. మూడో బడ్జెట్లో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసేటట్టుగా చెయ్యాలనే ఆలోచన ఉన్నట్టుగా కూడా కనిపించలా. ఆడబిడ్డ నిధి ఎత్తేశారు, నిరుద్యోగ భృతి 0, కేటాయింపులు శూన్యం, 50 సంవత్సరాలు పైబడ్డటువంటి వారికి పెన్షన్స్కి కేటాయింపులు లేవు, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, వెనుకబడినటువంటి వర్గాలకి, మైనారిటీలకి కేటాయింపులు లేవు. టోఫెల్, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్ని రద్దు చేస్తున్నట్టుగా ఆర్థిక మంత్రితో చెప్పించారు. రెండవది, అంకెల గారడీలతోటి వారు గతంలో చెప్పినటువంటి గత బడ్జెట్లో ఎన్ని తప్పులు చేశారో వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మూలధనం వ్యయం ఎంత ఖర్చు చేస్తామని చెప్పారో అది కూడా సాధించలేకపోయారు. 9 నెలల తర్వాత 2025-26కి మూలధనం వ్యయం చేసింది ఎంత అంటే 19,000 కోట్లు మాత్రమే. చూపించింది మాత్రం వాళ్ళు మొట్టమొదటిగా చూపించింది 40,635 కోట్లు, సవరించింది మళ్ళీ 33,134 కోట్లు. ఏమయ్యా రాదు అని సవరించిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు మూలధన వ్యయంగా ఎలా మీరు చూపిస్తారు? ముక్కుతూ మూలుగుతూ 2025-26కి 20,000 కోట్లు ఈ 10 నెలలకు చేయలేనటువంటి మీ చెత్త ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్కి, వచ్చే ఏడాదికి 48,000 కోట్ల రూపాయలు ఏ విధంగా చూపిస్తుంది? ద్రవ్యలోటులో ఈ దేశంలో టాప్, ఆదాయం 3% లోపు, అప్పులు మాత్రం 30% పైన. ఆదాయం పాతాళాన్ని చూస్తుంటే అప్పులు ఆకాశాన్ని చూస్తున్నాయి. పోనీ ఇంత అప్పులు చేసి ఏమన్నా మధ్యతరగతి వారికి, వ్యవసాయ ఆధారిత రైతులకి, విద్యా వ్యవస్థకి, వైద్య వ్యవస్థకి, పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహాలు ఉంటాయంటే నిజంగా నామమాత్రమనే చెప్పాలి, ఇంకా కొన్నిటికి శూన్యమని కూడా చెప్పాలి. నాడు నేడుకి 500 కోట్లు కేటాయించారు. ఈరోజు వరకు ₹1 ఖర్చు చేయాల. 2 సంవత్సరాలైనా కూడా నాడు నేడు కింద రూపాయి ఖర్చు చేయాల. గత సంవత్సర బడ్జెట్ని 3,22,359 కోట్లకు చూపించి సవరించి మళ్ళీ 3 లక్షల కోట్లకి
తగ్గించారు. మరి ఈసారి మాత్రం 3,30,000 కోట్ల పైచిలుకు చూపించారు. ఎలా పెరిగింది? ఎలా పెరుగుతుంది? ఆదాయ వనరులు ఎక్కడా పెరుగుతున్నట్టు చూపించలేదే. రోజు రోజుకి ద్రవ్యలోటు పెరిగిపోతుంటే 2047కి 15% జిఎస్డిపి టార్గెట్ అని, స్వర్ణాంధ్ర అని పెద్ద పెద్ద మాటలు, కాకమ్మ కబుర్లు. ఈ బడ్జెట్ మొత్తం మాటలు ఎక్కువ, కేటాయింపులు తక్కువ. ఏ ఒక్క వ్యవస్థకు కూడా కేటాయింపులు లేవు. తల్లికి వందనం అరాకొరా కేటాయింపులు, రైతులకి పంట సహాయం అరాకొరా, కొత్త పెన్షన్ ఊసేలేదు. ఈరోజు వరకు ఒక్క పెన్షన్ ఇవ్వలేదని మంత్రి చెప్పాడు. 50 ఏళ్ల పైబడ్డటువంటి బీసీలకి వారికి ఇస్తానన్నటువంటి వారికి కేటాయింపులు లేవంటే టోటల్గా ఎత్తేసేశారు. ఇక ఈ బడ్జెట్ తర్వాత వాళ్ళ యొక్క ఉనికే ప్రశ్నార్థకం అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఇంకా పూర్తిగా అన్ని వర్గాలని వదిలేశారని చెప్పకనే ఈ బడ్జెట్ చెప్తూ ఉంది. ఈ బడ్జెట్ ప్రకారం ఆదాయం కనపడలేదు, ఆదాయ మార్గాలు చూపించలేదు, కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమల ఉనికి లేదు. రోజు రోజుకి పన్నేతరుల ఆదాయం తగ్గిపోతూ ఉంది. ఇక ఎటు చూసినా కానీ అప్పులు కుప్పగా దాదాపు 3,16,000 కోట్ల పైచిలుకు అప్పులు. ఏమన్నా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడిపోతారు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వ విధ్వంసక పరిపాలన, విధ్వంసకుడు మీరండి. రాష్ట్రాన్ని నిలువునా దోస్తుంది మీరు. 3,33,000 కోట్లు 5 సంవత్సరాల్లో, కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కూడా అప్పు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4,10,000 కోట్ల రూపాయలు ప్రజలకి ప్రత్యక్షంగా పరోక్షంగా అందించింది. 1-2 1,35,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలో కల్పించింది. 15,000 పైచిలుకు సచివాలయాలు నిర్మించింది. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఆరోగ్యం బాగలేకపోతే అందించే మందుల వరకు పేదవాడి గడప వద్దకు తీసుకెళ్ళింది. మీరేం చేస్తున్నారు? పేదవాడికి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈరోజు మీరు చూపించినటువంటి బడ్జెట్లో మీరు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు, ఈ సూపర్ 6 పథకాలకి కేటాయింపులే లేవు. ఇక కేటాయింపులు లేకుండా పథకాలు ఎలా సూపర్ సక్సెస్ అయ్యాయో మీరే చెప్పాలి. అన్ని విధాల అందరినీ మోసం చేసినటువంటి బడ్జెట్ ఇది చెప్పడంలో ఏమాత్రం సందేహం లేకపోయినా కొన్ని కితకితలు పెట్టాడండి ఈ పయ్యావుల కేశవ్ గారు. బడ్జెట్ ప్రసంగం సీరియస్గా సాగుతుంది అనుకున్న మధ్యలో కొన్ని కామెడీ జోకులు. వాట్ చంద్రబాబు నాయుడు గారు థింక్స్ టుడే, నేషన్ థింక్స్ టుమారో అంట. ఇలాంటి కితకితలకు మాత్రం కొదవే లేదు. ఇంకొక జనసేన నాయకుడిని మనం చూసాం. దేవాంశ్ గారి గురించి ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నాడు. మరి ఇవన్నీ ఆయన పొగుడుతున్నాడు జనసేన. ఆయన నేను పొగడకపోతే ఎలా అనుకున్నాడేమో బహుశా. ఈ కితకితలు కూడా పెట్టేశాడు. పేదవాళ్ల కోసం 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించేశారంట. సార్ ఉన్నదే 175 నియోజకవర్గాలు సార్. మీ లెక్క ప్రకారం పేదవాళ్ళు వచ్చి అన్నా క్యాంటీన్లోనే అన్నం తినాలనుకున్నా నా నియోజకవర్గంలో ఇప్పటి వరకు మీరు ప్రారంభించలేదు సార్. ఎర్రగొండపాలెంలో పునాదుల స్థాయిలోనే మీ యొక్క అన్నా క్యాంటీన్ ఉంది, మీరు ప్రారంభించేశారని చెప్తున్నారు. మా నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్కటి కట్టడానికి మీకు ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు పట్టింది. 204 అన్నా క్యాంటీన్లు నిర్మించేశామని 16,347 ఉద్యోగాలు, ఉపాధ్యాయుల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. చేస్తాం, చూస్తాం, వస్తుంది, చేస్తాం. ఇదే కార్యక్రమాలు. ఈ రకంగా మోసం, ఈ రకంగా దగ, ఇంకా మళ్ళీ కితకితల్లో తగ్గించకుండా 90ల్లో లోటు బడ్జెట్తో మొదలైనటువంటి చంద్రబాబు గారి ప్రస్థానం ఇవాళ మిగులు బడ్జెట్తో
మొదలవుతుంది అని చెప్తారు, కొనసాగుతుంది అని చెప్తారు. అయ్యా పయ్యావుల కేశవ్ గారు, మీరు చెవులో పూలు పెట్టాలని చూసినా ఎవరికి పెట్టుకునే ఆలోచన కానీ మీకు పెట్టే సామర్థ్యం కానీ లేదు అనేది గమనించాలా. 1995లో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్లో పయనిస్తుంది. ఇవాళ రాష్ట్రం తరుగు బడ్జెట్లో ప్రయాణిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిఎస్డిపిలో 11.43% పైచిలుకు జిఎస్డిపి సాధిస్తే 6% అని అబద్ధాలు చెప్తారు. కరోనా ఉన్నా కూడా 11.43% తోటి మేము దూసుకుపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 స్థానంలో అనేక సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగితే దాదాపుగా 15,004 విలేజ్ క్లినిక్లు, 10,774 ఆర్బీకే సెంటర్లు, 10,030 విలేజ్ క్లినిక్లు, 15,715 స్కూళ్లను ఆధునీకరించడం, నాడు నేడు కింద హాస్పిటళ్ళు 16,800 హాస్పిటళ్ళ పునర్నిర్మాణాలు, ఆధునీకరణలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే 4 పోర్టులు నిర్మించి ఈ దేశంలోనే అత్యంత పొడవైనటువంటి సముద్ర మార్గం ఉన్నటువంటి, సముద్ర తీరం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక అడుగుల్ని మేమేసాం. ఇవాళ చెప్పుకోవడానికి ఏమీ లేక సిగ్గు లేకుండా అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అంటారు. నీ కరపత్రమైనటువంటి ఆంధ్రజ్యోతిలో 2 రోజుల ముందొచ్చింది అచ్చేసినటువంటి తాటికాయంత అక్షరాలతో వేసిన ఆ ఆర్టికల్ చదవండి అయ్యా. అదానీ డేటా సెంటర్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 80,000 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి నిర్మిస్తుంది అదానీ. దానిలో కేవలం డేటాని స్టోర్ చేసుకుంటుంది గూగుల్. గూగుల్ చెప్పింది చాలా క్లియర్గా, ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కేవలం అదానీతో మాత్రమే కలిసి మీరిచ్చేటటువంటి ఇన్సెంటివ్స్, మీరిచ్చేటటువంటి రాయితీలు, మీరిచ్చేటటువంటి భూ కేటాయింపులు అన్నీ కూడా వారి మీదకు బదలాయించమని చెప్పేసి గూగుల్ చెప్తుంటే గూగుల్ తీసుకొచ్చామంటారు. సిగ్గనిపించదు కొంచెమన్నా? బుద్ధి ఉండొద్దు. తల్లికి వందనం 44 లక్షల మంది మహిళలకి తన బిడ్డల్ని చదివించుకోవడానికి ఆర్థిక భరోసా చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా ఆలోచన చేసి ఒక బృహత్కరమైనటువంటి కార్యాచరణ, ఒక కార్యక్రమం, గొప్ప సంకల్పంతో పేదవాళ్ళ కుటుంబం విద్యపరంగా విద్యను అభ్యసించి, ఉన్నత విద్యను అభ్యసించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని మా నాయకుడు అనుకుంటే మీరు ఈలకి, మీరు చెప్పేటటువంటి అబద్ధాలకి ఊ అనడానికి ఆలు ఈలు ఊలే మీరు చదవాలా? టోఫెల్ మీకెందుకు? సిబిఎస్ఈ సిలబస్ మీకెందుకు? ఐబీ మీకెందుకు అన్నట్టుగా రద్దు చేస్తారా? కొంచెమన్నా జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? పేదవారు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? పేదవారికి ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి నైపుణ్యం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఆ కోరిక ఉండదా? ఆ హక్కు లేదా? ఈ విధంగా మోసం చేసి వారిని దగా చేశారు. ఇక మహిళా శక్తి అని పెద్ద పేరు పెట్టాడయా ఇందాపూర్ యువరాజు గారు. యువగళం అనేటటువంటి గందరగోళమైనటువంటి యాత్ర చేస్తూ మహిళలకి అందరినీ మోసం చేసేసాడు. మీకు 1,500 ఇస్తాం ప్రతిరోజు అని చెప్పారు, ప్రతి నెల అని చెప్పేశారు. ప్రతి మహిళకి ఇస్తాం, 18 సంవత్సరాలు దాటితే ఇస్తామని చెప్పాడు. ఇవాళ తీరా చూస్తే డ్వాక్రా రుణాలు 0, వడ్డీకి సంబంధించిన రుణాలకు సంబంధించి కేటాయింపులే లేవు. ఇవాళ మహిళలకు ఇస్తానన్నటువంటి 1,500 లేదు. దీపం పథకంలో మోసం. ఆ రోజు మేము 0 వడ్డీ కింద 1,05,13,500 మంది మహిళలకి 5,000 కోట్ల పైచిలకు చెల్లింపులు చెల్లించాం మేము. అవన్నీ లేచిపోయాయి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కులాన్ని అడ్డం పెట్టుకొని మతాల మంటలు రేపుతూ
ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ విచక్షణ లేకుండా ప్రతిపక్ష నాయకులను మాట్లాడుతూ 11 నంబర్ అని గేలీ చేస్తున్నటువంటి ప్రశ్నిస్తానికి పెట్టినటువంటి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం ఏటో పోయింది, ఊడిగం చేయడం మొదలుపెట్టాడు. సరే చేసుకుంటున్నాం, మా మీద 11 నంబర్ తోటి గేలీ చేస్తాం. వీళ్ళకి భయం, పవన్ కళ్యాణ్ గారికి భయం. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే వణుకు, భయం. ఒంటరిగా పోటీ చేస్తే చిత్తుగా చిత్తైపోతాడని, కమ్మగా ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీతోటి వెళ్ళి చేరాడు. వాళ్ళ కమ్మగానే ఉంది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి కాపు సామాజిక వర్గం మీద దాడి చేయనా స్పందించడు, మాజీ మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసినా స్పందించడు, తన సొంత సామాజిక వర్గంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగి 2 సార్లు పైచిలుకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినటువంటి ఇంటిని ధ్వంసం చేస్తే, తన తల్లిని దూషిస్తే, తన కుటుంబం మీద దాడి చేస్తే స్పందించడు. కనీసం ఆ కాపులకి ఏదైనా చేస్తాడంటే కాపు నేస్తం కూడా ఎగరగొట్టేసేసాడు. మరి ఇంకేం అడుగుతాడు ఇతను? కాపు నేస్తం కింద ఆ రోజు మా ప్రభుత్వంలో 3,59,000 మందికి దాదాపు 2,030 కోట్ల రూపాయల సహాయం జరిగింది. ఇవాళ అది కూడా వెళ్ళిపోయింది. కాపుల్ని అన్ని విధాలుగా మోసం చేస్తూ, దగా చేస్తూ, ఆ విధంగా మోసం. ఈబీసీ నేస్తం మా గవర్నమెంట్లో దాదాపుగా 4,95,000 మందికి ఇతరత్ర కులాలకు సంబంధించినటువంటి, అన్ని కులాలకు సంబంధించినటువంటి అక్కా చెల్లెమ్మలకి 19,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం జరిగింది. ఇవాళ అది కూడా లేకుండా పోయింది. మరి దీని మీద ఎవరు ప్రశ్నించాలి? ఇన్ని రకాలుగా మోసం చేసుకుంటూ, ఇన్ని రకాలుగా దగా చేసుకుంటూ ఇందాపూర్ యువరాజు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీకేమో కాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేమో కేసులు. ఇది వారి ఫిలాసఫీ. లోకేష్ గారి ఫిలాసఫీ, వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి కాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి కేసులు. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ మళ్ళీ ఈ కొటేషన్ ఒకటి, కౌటిల్యుడి అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమమై ఉండాలి, స్వార్థ రాజకీయం చేయకుండా ప్రజలకు మంచి చేయాలి అనేటటువంటి కొటేషన్ని చదివించారు పయ్యావుల కేశవ్ గారితో. అయా పయ్యావుల కేశవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పక ఈ సూత్రాన్ని పాటించారు. దేశభక్తి గీతంలో ఉన్నటువంటి ఉట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టబోయ్ అని నేర్చుకోండి మీరు. దేశభక్తి గీతంలో ఉంది. ఈ ఉట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు మూటగట్టి పక్కన పెట్టి గట్టి మేలు తలపెట్టడానికి ప్రయత్నం చేయమని మిమ్మల్ని కోరుతూ, ఈ రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం, మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి తీరనటువంటి అన్యాయం, ఉమ్మడి ప్రకాశంకి కొత్తగా ఏర్పడ్డటువంటి మార్కాపురం జిల్లాకి తీరని అన్యాయం జరిగింది. కేటాయింపుల్లో తీరని అన్యాయం జరిగింది. గతంలో కేటాయింపులు లేవు, ఇప్పుడు కేటాయింపులు కాలేదు. ఇకనైనా సవరించండి. సవరించేటటువంటి కేటాయింపుల్లో మార్కాపురానికి అన్యాయం జరిగితే ఉద్యమిస్తాం, మీ యొక్క కార్యాలయాలు ముట్టడిస్తాం. వెలుగొండ ప్రాజెక్ట్ని సందర్శించి పాదయాత్ర ద్వారా వెలుగొండ ప్రాజెక్టులో మీరు చేస్తున్నటువంటి అవినీతి బాగోతాలని, అసత్యపు ప్రచారాలని బయట పెడతాం.
ఇకనైనా బుద్ధి మార్చుకోండి. కాకి లెక్కలు కాగితాలపై రాయడం కాకుండా ఖచ్చితమైనటువంటి లెక్కలతోటి ముందుకు రండి. రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా పుట్టముంచేశారు. వ్యవసాయానికి పూర్తిగా కేటాయింపులు లేకుండా చేశారు. గతంలో మా ప్రభుత్వంలో కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతులకే 1,88,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గణాంకాలు చెప్తున్నాయి. గణాంకాలతోటి మనకు కనపడుతుంది. ప్రతి ఒక్క వ్యవస్థకి కేటాయింపులు చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అయితే, ప్రతి ఒక్కరిని దగా చేసినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ లేదు, బీమా సౌకర్యం లేదు, మోందా తుఫాన్ లాంటి విపత్తులను ఆదుకోవడానికి కేటాయింపులు లేవు. ధరల స్థిరీకరణ నిధికి సిగ్గు లేకుండా 500 కోట్లు కేటాయించారు. 65,000 కోట్లతోటి ధాన్యాన్ని కొన్నటువంటి ప్రభుత్వం మాదైతే ముక్కుతూ మూలుగుతూ కొనుగోలు చేయలేనటువంటి ప్రభుత్వం మీది. కాబట్టి ఇకనైనా మానండి, ఇకనైనా మారండి. మీ యొక్క చిట్ట చివరి అవకాశం అని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పాడు. ఇంకొకసారి అవకాశం మీకు ఇచ్చే ఛాన్సే లేదు. ప్రజలు మీ యొక్క వ్యవహారం ఏంటో, మీ యొక్క క్యాలిబర్ ఏంటో, మీ యొక్క క్యారెక్టర్ ఏంటో చూసిన తర్వాత కూడా ఇవాళ అసత్యాలని అబద్ధాలని ఇందాపూర్ డైరీ అనేటటువంటి డైరీకి నెయ్యిని సప్లై చేసుకోవటానికి, హెరిటేజ్కి లాభం చేయడానికి ఆ దేవదేవుడినే, ఆ దేవదేవుడు ప్రతిష్టనే మీరు బజారుకి తీసుకొచ్చినటువంటి విధానం చూస్తే సాటి హిందువు మనోవేదన, హిందువుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారనేటటువంటి బాధ వారిలో విపరీతంగా కనపడుతుంది. కాబట్టి ఇకనైనా మానండి, దేవదేవుడికి క్షమాపణ చెప్పండి, బహిరంగంగా క్షమాపణ చెప్పండి. ఇంకా బుకాయింపు కార్యక్రమాలు చేయకుండా తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ కల్తీ విషయంలో బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలి. మీ యొక్క పతనాన్ని ఎవ్వరూ ఆపలేదనేది ఒక్కసారి గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ సెలవు.